మత్గురుభ్యో నమః. பெரிய திருமொழிలో 5ஆம் பத்து முதல் திருமொழி அறிவது அறியான் ప్రవేశం. ఆళ్వారు ఈ తిరుమొழிలో తిరుప్పుళ్ళంబోదంగుడి అనే దివ్యదేశాన్ని అనుభవిస్తూ ఉన్నారు. కిందటి తిరుమొழிలో ఇది తిరువెళ్ళియంగుడి అనే దివ్యదేశాన్ని అనుభవించినటువంటి ఆళ్వారు ఇప్పుడు మరలా తిరుప్పుళ్ళంబోదంగుడి అనే దివ్యదేశానికి చేరుకున్నారు. అక్కడ ఏం చేసి ఉన్న ఆళ్వారు ఇక్కడికి ఎలా వచ్చారు, ఇక్కడికి ఎలా చేరారు అంటే ప్రవేశం చూద్దాం. దానికి దీనికి ఉన్నటువంటి సంగతి. తిరుదు తిరుమేని ఇంద వண்ணం ఎన్ను కాట్టీరి ఎన్ను ఇందలూరిల్ కిలాయిత్తవర్. ఈ పదం గుర్తుందా? తిరుదు తిరుమేని ఎన్న వண்ணం ఎన్ను కాట్టి. స్వామి ఎక్కడ ప్రార్థించారు? ఇందలూరులో ప్రార్థించారు. ఏమని? నీ కొంచెం తిరుమేనిని దర్శింపచేసి ఆళ్వీరే నా తిరుమేని వర్ణం ఏమిటనుకుంటున్నారు, ఇలా ఉంటుంది అని చూపించమని అడిగితే అక్కడ ఒక ఉదాహరణకి కథ కూడా చెప్పుకున్నాం కదా. ఆ రాజుగారు మీరు ఉన్నారో లేదో ప్రజలకు తెలియటం లేదండి, మీ దర్శనం కావాలన్నారు అని అడిగితే కిటికీలోంచి తన పాదం చూపించినట్లుగా నువ్వు కూడా అలా కొంచెం నీ దర్శనాన్ని, నీ తిరుమేని వర్ణాన్ని చూపించవయ్యా అని ఇందలూరులో ప్రణయ కలహం చేశారు ఆళ్వార్లు. ఇంగు చెయ్యాదే పోనాலும் திருவெள்ளியங்குடியில் நினைத்த வகைகளெல்லாம் పరిమారలాం ఎన్ను పుప్పు అనుభవిத்த విడத்தில். సర్లే, ఇక్కడ నేను కోరుకున్నట్టుగా తిరువెందలూరులో జరగలేదు, అలా దర్శనం ఇవ్వలేదు. ఇక్కడ చేయకపోతే మానే తిరువెళ్ళియంగుడిలో నినైத்த వగైகளெல்லாம் పరిమారలాం ఎన్ను ఉప్పు అనుభవిத்த విడத்தில். అదిగో తిరువెళ్ళియంగుడికి వెళ్ళి అక్కడ చెప్పారు కదా, మీరు కోరుకున్నట్లుగా అన్ని అనుభవించచ్చు, ఆళ్వారే వేం చేయండి అని చెప్పాడు కదా. అలానే వీరు కోరుకున్న ఆ పరిమాత్తం మొత్తం నినైத்த వగైகளெல்லாம் పరిమారలాం ఎన్ను. మన కోరుకున్న రీతిగా పెరుమాళకి కైంకర్యాలు సమర్పించుకోవచ్చు, సేవలు చేసుకోవచ్చు అని ఉప్పు అనుభవిத்த ఇడத்தில் ఆ తిరువెళ్ళియంగుడికి వేయించేశారు ఆళ్వారు. అయినప్పటికీ అంగుం అత్యా సమాధి కులయ్యామల్ ఇరుక్క కండవర్. అక్కడ కూడా అత్యా పెరుమాళ్లే కదా. అత్యా పెరుమాళ్ళు మామూలుగా అవతారాల్లో వలె మాట్లాడటము, కబుర్లు చెప్పటము, లేచి కూర్చోవటం ఇలాంటివన్నీ చేస్తారా? చెయ్యలేరు కదా. అంగుం అత్యా సమాధి కులయ్యామల్ ఇరుక్క కండవర్. అత్యా సమాధి చెడగొట్టుకోకుండా అలానే ఉన్నాడు అక్కడ తిరువెళ్ళియంగుడిలో కూడా. ఎన్నం పుళ్ళంబోదంగుడిలే పోగై కుక్కారణమెన్. అక్కడ కూడా వీరు కోరుకున్న రీతిగా పరిమాత్రం వీరికి లభించలేదు కదా. మరైతే వీరు మళ్ళా తిరుప్పుళ్ళంబోదంగుడి ఎందుకండి వెళ్తున్నారు ఆళ్వారు? తిరువెందలూరులో కోరుకున్నారు, అక్కడ లభించలేదు. సరే, తిరువెళ్ళియంగుడిలో లభిస్తుందేమో అని ఆశపడ్డారు. అక్కడ కూడా అత్యా సమాధి తగ్గకుండా అలానే అత్యా పెరుమాళ్ళు ఎలా ఉండాలో అలా వేయించేసి ఉన్నారు పెరుమాళ్ళు. ఆళ్వాళ్ళ యొక్క కోరిక తీరలేదు. అలాంటప్పుడు ఇన్నం పుళ్ళంబోదంగుడిలే పోగై కుక్కారణమెన్. అలాంటప్పుడు మరలా తిరుప్పుళ్ళంబోదంగుడి వెళ్ళటానికి కారణం ఏమిటండి? ఆళ్వారు కైవిడ అన్నో అడుప్పదు ఎన్ను ప్రశ్నెత్తిన మేలే. విడిచిపెట్టడమే సరైనటువంటి విషయం కదా. ఇక అక్కడ లభించలేదు, ఇంకొక దివ్యదేశానికి వెళ్ళారు, అక్కడ లభించలేదు, మరి ఇంకొక చోటకి ఎందుకు వెళ్ళటం? దానివల్ల ఏమిటి ప్రయోజనం? విడిచిపెట్టేసేయచ్చు కదా ఆ విషయాన్ని అనేటువంటి ప్రశ్నెత్తిన మేలే ఎన్నం 4 తిరుపతిகளிலே போய் பார்க்கிறார் ఎన్ను వివక్షిత్తు అదొక్కు హేతువై అరుడి చేగిరార్. ఇంకా కూడా 4 తిరుపతిகளிலே పోయి పార్కిరారు ఎన్ను, ఇంకా 4 దివ్యదేశాలకు వెళ్ళి పార్కిరారు చూస్తున్నారు అని వివరించి అదొక్కు హేతువై అరుడి చేగిరార్. ఒక చోట పని కానప్పుడు ఇంకొక చోటకు వెళ్ళారు, అక్కడ కూడా పని కానప్పుడు విడిచిపెట్టేయాలి కానీ ఇంకొక దివ్యదేశం అని వెళ్ళటానికి కారణం ఏమిటి ఆళ్వార్లు అంటే, ఇప్పుడు పైన వ్యాఖ్యానంలోకి వెళ్ళాలి. ఒరుక్కాల్ ఇత్యాది దగ్గర ఒరుక్కాల్
ఊరిడత్తే నెసై పన్నిప్పెరావిట్టాల్ ఆరంభంలో ఉన్నామండి మనం వ్యాఖ్యానం ఆరంభంలో ஒருக்கால் ஓரிடத்தே நசை பன்னிப்பெராவிட்டால் கிடைத்ததில்லை ఎన్ను మేళలాంబడి అన్నిరే వర్ణసై అరుప్పదు. ఒక చోట ఆశపడ్డారు, అక్కడ లభించలేదు. అయితే కిడత్తదిల్లయ్యను మేళలాంబడి అన్నిరే లభించని దాని గురించి మనం ఎందుకండి ఇలా వృధా ప్రయాస అని వెనుదిరిగేటువంటి స్వభావం కాదట ఆళ్వాళ్ళది. ఇవర్ నసై ఇరుప్పదు. వీరి యొక్క ఆశ ఇక్కడ కాకపోతే అక్కడ కాకపోతే ఇంకొక చోట ఎక్కడైనా పొందే వరకు అలా ప్రయత్నిస్తూనే ఉండేటువంటి ఆశ వీరిది. ఇక్కడ లభించలేదు, ఒక చోట అయిపోయింది, రెండో ప్రయత్నం కూడా చేశాం, మూడో ప్రయత్నం ఇంకా ఎందుకు అనవసరంగా అనేది అలా ఆలోచించేటి స్వభావం కాదు ఆళ్వాళ్ళది. నా ఆశ ఇక్కడ లభించలేదు, ఇక్కడ పొందలేకపోయాను, కాబట్టి వెనుదిరిగి వెళ్ళిపోదాము అనే స్వభావం కాదు. ఇవర్ నశ ఇరుప్పదు. వీరి యొక్క ఆశ ఉన్నటువంటి స్థాయి అది కాదు. నశై పన్నామల్ ఇరుక్కవన్నా అదపడి ఇరుక్కుమిరే విషయ స్వభావத்தை பார்த்தாலும் పోనీ వీరు ఆశపడి పొందాలనుకున్నటువంటి విషయమైనా పొందండి, కొంచెం ప్రయత్నం చేశాం కదా, ఇంకా విడిచిపెడితే ఏమవుతుంది కనుక అని విడిచిపెట్టే రీతిగా ఉన్నటువంటి విషయం కాదది. ఎలా ఉంది? నశై పన్నామల్ ఇరుక్కవన్నాదపడి ఇరుక్కుమిరే, ఆశపడకుండా ఉండలేనట్లుగా కదా. విషయ స్వభావத்தை பார்த்தாலும் ఇరుక్కిరపడి, విషయ స్వభావం చూసినా కూడా ఏదో కొంత ప్రయత్నం చేశామండి, ఇంకా ఏం చేస్తాం కనుక అని విడిచిపెట్టేలాగా కాదు కదా అది ఉన్నది కూడా. ఇనిస్తాన్ ఉగంధరుళిన నిలంగళిలే ఒందు నిற்கிறது தன் பக்கல் ருச்சி உடையாரோடே நினைத்த படிகளெல்லாம் పరిమారయిరే. అసలు పెరుమాళ్ళు దివ్యదేశాల్లో ఎందుకు వేయించేసి ఉన్నారండి అంటే, తన పక్కల రుచి ఉడయ్యారోడే నిனைத்த படிகளெல்லாம் పరిమారవిరే. తన విషయంలో ఆశ కలిగినటువంటి వాళ్ళకి ఏ ఆశ కలిగితే ఆశకి తగినట్లుగా వాళ్ళు భావించిన రీతిగా కైంకర్యం చేసుకోవడానికి, సేవలు చేసుకోవడానికి, దర్శనం చేసుకోవడానికి అది కదా ఆయన అసలు దివ్య దేశాల్లో వేయించేసి ఉన్నందుకు ప్రయోజనమే అది కదా. అలాంటప్పుడు రాజాக்கள் தோப்புக்கள் பலசமைத்தால் இன்ன தோப்பிலே இன்னானு குமுகம் கொடுக்க கடவோம் என்னு அரு இட்டிருக்குமா போலே உகந்தருளின நிலங்கள் పలవిడంగళిலும் నిற்கிறது. రాజుగారు ఉన్నారనుకోండి, ఆయనకు అనేక తోపులంటే పార్కులు అనుకుందాం, తోటలు అనుకుందాం. ఆ తోటల్లో ఏం పలసమైతాల్ ఇన్న తోప్పిలే ఇన్నాను కుముఖం కొడుక్క కడవోం అంటే చాలా తోపులు ఉంటాయి రాజుగారికి, ఆయన అక్కడ విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు ఫలానా తోపులో ఫలానా ఆయనకి ముఖం కొడుక్క కడవోం అంటే ఈ తోటలో ఫలానా ఆయనకి నేను దర్శనమిస్తాను అని అరుది తిరుక్కుమా పోలే అని తెలియచేసినట్లుగా ఉగంధరుళిన నిలంగల్ పలవిడంగళిலும் నిற்கிறது. అలానే ఆ రాజుగారైతే ఎప్పుడు అనేక తోటల్లో ఇవాళ ఇక్కడ కాసేపు ఉండి ఎవరెవరికి ఎక్కడ ఎలా దర్శనం ఇవ్వాలో ఆలోచించి దర్శనమిచ్చినట్లుగా రాజుగారికి అనేక తోపులు ఉన్నట్లుగా మన పెరుమాళ్ళకు కూడా ఉగంధరుళిన నిలంగల్. ఈ దివ్యదేశాలంటే ఏమిటి? రాజుగారికి ఉన్న తోటలు లాంటివి. ఆయనకి అనేక తోటలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎవరో ఒకరిని కటాక్షి అనుగ్రహిస్తూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు, మీటింగులు జరుగుతూ ఉంటాయి. అలానే ఈ దివ్యదేశాలు కూడా అలాంటివే పెరుమాళ్ళకి. ఒండ్రల్లా ఓరిడత్తిలే ఓరోరు ఒరుత్తర్కు ముఖం కొడుక్కైకాக ఒండ్రల్లా ఓరిడత్తరు, ఒక చోట కాకపోతే ఇంకొక చోట ఒరుత్తర్కు ఒకళ్ళకి ముఖం కొడుక్కైకాக, ఇదిగో ఇక్కడ కాకపోతే అక్కడ కాకపోతే ఇంకో చోట ముఖం చూపించడం కోసమే కదా ఈ దివ్యదేశాల్లో ఆయన వేయించేసి ఉన్నాడు. ఆన పిన్బు అంటే ఒరుక్కాల్ ఇత్యాది అని ఉంది కదా. ఇవ్విడత్తిలే తిరువెళ్ళియంగుడిలో వేయించేసి ఉన్నాడు అంటే ఒరుక్కాల్. ఉండండి, ఒరుక్కాల్ ఎక్కడుంది మనకి? తన పక్కన రుచి తోపులేమో అని పొన్నల్లా ఒరుక్కాల్ దగ్గర అక్కడే కదా ఇందాక చూస్తుండే. ఇవ్విడత్తిలే తిరువెళ్ళియంగుడిలే மயர்வரமது நலம் பெத்த இவர் இன்ன விடத்தில் செய்வன் செய்யான் என்னும் அறியாரோ என்ன.
అప్పుడు ఒక ప్రశ్న ఏమిటి, ఒక చోట కాకపోతే ఒక చోటైనా దర్శనం కలుగుతుంది అని ఆశపడి ఆళ్వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ లభించలేదు అక్కడ లభిస్తుందని తిరిగి వెళ్ళేటువంటి వారు కాదు. ఎందుకంటే వారి ఆశ అలాంటిది, పొందాలనుకున్నటువంటి విషయం అలాంటిది అని పెరుమాళ్ళు కూడా దివ్య దేశాల్లో వేంచేసి ఉండటానికి కారణం ఏమిటి, తన విషయంలో రుచి కలిగినటువంటి వాళ్ళకి దర్శనం ఇవ్వటానికే కదా. అంటే రాజుగారికి అనేక తోటలు ఉంటాయి, ఒక్కొక్క తోటలో ఒక్కొక్కళ్ళకి దర్శనమిచ్చి వారితోటి సంభాషణ జరిపినట్టుగా ఇక్కడ కూడా దివ్య దేశాల్లో వేంచేసి ఉన్నారు పెరుమాళ్ళు. దివ్య దేశాల్లో ఉన్నదే అందుకోసం కదా అంటూ ఇక్కడ ఒక శంక చేసుకుంటున్నారు. కింద అరుంబదంలో చూడండి 4వ లైన్లో ఇవ్విడత్తిలే అంటే తిరువెళ్ళయింగుడిదే. తిరువెళ్ళయింగుడి అయిపోయింది కదా. మయర్వర మదినలం పెత్తయ్యవర్ ఇన్న విడత్తిల్ సేవన్ చెయ్యాన్ ఎన్ను అరియారో ఎన్నా అంటే ఆళ్వార్లు చాలా జ్ఞానం కలిగిన వారు కదా. భగవంతుడి యొక్క నిర్హేతుక కృపతోటి భక్తి రూపాపన్న జ్ఞానాన్ని పొందారు కదా. అజ్ఞానం ఏమేత్రము లేనటువంటి వారే కదా. అలాంటప్పుడు వారికి ఫలానా చోట నా కార్యాన్ని చేస్తాడు, నాతోటి మాట్లాడతాడు, నాతోటి పరిమారుతాడు, నా యొక్క ఆశ తీరుస్తాడు ఆళ్వారే అని చల్లగా తన యొక్క నేత్రాలతోటి కటాక్షిస్తాడు, ఒక్కసారి నా కైంకర్యాలని స్వీకరిస్తాడనే విషయం ఆళ్వాళ్ళకి తెలియదా? తెలుస్తుంది కదా. అలాంటప్పుడు ఎందుకని వీరు మయర్వర మదినలం పెద్ద ఎవరు కదా, అజ్ఞానమే మాత్రము లేని భక్తి రూపాపన్న జ్ఞానాన్ని పొందినటువంటి వారు కదా. చెయ్యాన్ ఎన్ను అరియాడు, ఆయన పలానా చోట నా పని చేస్తాడు లేదా అసలు చెయ్యడు అనే విషయం తెలియదా ఆడవాళ్ళకి? అలాంటి జ్ఞానం కలిగిన వారే కదా. భగవంతుడు నిర్హేతుక కృపతోటి వారికి ఆ జ్ఞానాన్ని అందించారు కదా. అంటే ఆశ పరవశరాఘయ్యాలే కలంగి ఇరుప్పరియన్ను అరుడిచ్చేహిరారు. ఆశతోటి పరవశమైపోయి ఉన్నారు ఆళ్వారు, మోహపడిపోయి ఉన్నటువంటి వారు ఆళ్వారిప్పుడు. కలంగి ఇరుప్పర్ కలత చెంది ఉన్నారు ఆళ్వారిప్పుడు. ఆ కలతలో ఉన్నటువంటి వారికి మయర్వరం మదినలం ఏం గుర్తొస్తుందండి? ఆళ్వార్లకి జ్ఞానం ఉన్నది, అదిగో తెలుసు ఏమిటి, నా కోరిక నెరవేరుతుందా నెరవేరదా అని ఆలోచించే స్థితిలో లేదు ఆళ్వారు, స్థితిలో లేరు. ఎందుకని? ఆశ పరవశరాఘయ్యాలే కలంగి రుప్పరి ఎన్ను అరుడి చేగిరారు. ఆశతోటి పరవశలై ఉన్నటువంటి వారు కావటం చేత ఇదిగో కలంగి మనసు కలత చెంది ఏమిటి, నేను దీన్ని పొందాలి పొందాలి అనే ఆశే తప్ప ఆ ఆశతోటి తాము చేస్తున్నటువంటి కార్యం ఏమిటో తెలియనట్టుగా ఉన్నారు ఆళ్వాళ్ళు. இந்த விடத்திலே இத்தியாதி தம்மால் அறியப்போகாமையாலே இரே ముందురా అరివదు అరియాన్ ఎన్ను అరుడి చేగిరార్ ఎన్ను కరుత్తు. తమ చేత ఆ విషయం తాము తెలుసుకోలేకపోయారు కనుకనే అరివదు అరియాన్ అని ఈ తిరుమజని ఆరంభిస్తున్నారు ఆళ్వారు అని. మానురు పైన ఇంకోటి ఏమిటి, ఒన్నల్లా ఓరిడత్తిలే. ఇప్పుడు మళ్ళా మూలల్లోకి వచ్చామండి. ఒన్నిల్లా ఓరిడత్తిలే ఓరు ఒరుత్తర్కు ముఖం కొడుక్కై కాగా. అదిగో ఒక చోట కాకపోతే ఒక చోట అయినా ఒక్కొక్కళ్ళకి దర్శనం ఇవ్వటం కోసమే కదా ఆయన దివ్య దేశాల్లో వేంచేసి ఉన్నాడు. ఆన పిన్బు నమక్కు ఇవ్విడత్తిలే ముగంతర నిలయచ్చిలనాగిల్ మత్తోరు విడత్తిలే ఆగిరదు ఎన్ను. ముగంతర నిలయచ్చిలనాగిల్, నాకు ఈ స్థానంలో నాకు దర్శనం ఇవ్వకపోయినట్లయితే ఇంకొక స్థలంలో అయినప్పటికీ, ఇంకొక దివ్య దేశంలో అయినప్పటికీ మత్తోరెడత్తిలే ఆగిరదు ఎన్ను. ఇంకొక చోట అంటే పుగంధరులైన నిలంగల్ దూరం పుక్కు తిరువారు. ఇక్కడ దర్శనం ఇవ్వకపోతే ఇంకొక దివ్య దేశానికి, ఇంకొక దివ్య దేశంలో ఇవ్వకపోతే ఇంకొక దివ్య దేశంలోకి, అలా ప్రతి దివ్య దేశానికి వెళ్ళి ప్రవేశించేటువంటి వారు వీరు. ఎన్న విడత్తిలే ముగంతరం ఎన్ను అరియారే. ఆగయ్యాలు ఫలానా చోట దర్శనమిస్తాడు అనే విషయం తెలియదు కదా ఇప్పుడు. ఎందుకు? ఆశాపరవశులు కావటం చేత మోహపడిపోయి ఉన్నారు ఆళ్వారు. దర్శనం కావాలని ఆశే తప్ప ఆలోచించే స్థితిలో లేకపోవడంత ఆగయ్యాలు తిరుప్పుళ్ళంబోరంగుడిలే సన్నిహితనానాన్ అంగు నిర్కిరవంతాన్ ఆశ్రితర్కు తానే అర్ధియాయికొండు కార్యం చెయ్யும் స్వభావన్. ஆசிரிதரோடு பிராட்டியோடு வாசேரா முகம் கொடுப்பான் ஒருத்தன் தன்னை அரிகைக்கு ஈடான சுக்ருதம் பிறக்கைக்கும் தானு பிரவர்த்தகன்
அதுக்கு மேலே நிறுத்திசை భోగ్యனும் ఎన్ను அவன் படிகளை பேசி అనుభవిக்கிறார். అందుకనే ఎన్నవిడத்திలో ముఖం తரும் ఎన్ను అరియారే ఎక్కడ దర్శనం ఇస్తాడో తెలియదు కదా. అంచేత తిరుప్పుళ్ళంబూదంగుడిలో సన్నిహితనాన పెరుమాళ్ ఇప్పుడు తిరుప్పుళ్ళంబోదంగుడిలో సన్నిహితుడుగా సమీపంలో వేయించేసి ఉన్నారు. అక్కడ వేయించేసి ఉన్నటువంటి ఆయన ఆశ్రితులకు తానే అర్థిస్తూ మీకేం కావాలర్రా, మీ కార్యాన్ని నేను నెరవేరుస్తాను అని అర్థిస్తూ వచ్చి కార్యం చేసేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. ఆశ్రితులతోటి విరాట్టిమారులతోటి తారతమ్యం లేకుండా అందరికీ దర్శనమిచ్చేటువంటి వాడు ఆయన. ఆయన్ని తెలుసుకోవడానికి తగినటువంటి సుకృతం పిరక్కైకుం తాను ప్రవర్తకన్, ఆయన్ని తెలుసుకునే రీతిగా ఆ సుకృతాన్ని కూడా వీళ్ళకి కలగచేసేటువంటి వాడు ఆయన. అదుక్కు మేలే నిరతిసే భోగ్యనుం ఎన్ను అండి, తానే సుకృతం కలగజేసి తానే దర్శనమిస్తున్నాడంటే ఏం భోగ్యత లేనివాడా ఏమిటి ఆయన? అందుకనే నన్ను దర్శించేటువంటి వాళ్ళెవరు, నన్ను సేవించేటువంటి వాళ్ళెవరూ లేరు. కాబట్టి ఎవరో ఒకళ్ళకి నా మీద ఆశ కలిగించి వాళ్ళకి దర్శనమిస్తాను, వాళ్ళకి సేవలు చేసుకునే భాగ్యాన్ని ఇస్తాను అని ఆ పెరుమాళ్ళు అలా ఎదురు చూడటానికి ఆయన దగ్గర భోగ్యభూతుడు కాదా ఆయన? ఎందుకు ఆయనంతటా ఆయనే వీళ్ళకి ఆయన్ని దర్శించుకునేటువంటి సుకృతాన్ని కలుగ చేస్తాడు అంటే అదేమీ లేదండి. ఆశ్రయించే ఆశ్రితలతోటి పిరాటిమారులతోటి తారతమ్యం లేకుండా ఉన్నటువంటి వాడు మాత్రమే కాదు, తనని తెలుసుకునే రీతిగా వీళ్ళకి సుకృతాన్ని కూడా కలుగజేసేటువంటి వాడు. అంతేకాదు భోగ్యభూతుడు కాదనుకుంటున్నారేమో, ఇదేదో చెల్లుబాటు కాని విషయమైతే ఏదో అడ్వర్టైజ్మెంట్ చేసి మరీ దీన్ని పొందాలి అనేటువంటి విషయం కాదు ఆయన. నిరతిశయ భోగ్యనుం ఎందు అవన్ పడిగళ ఇప్పేసి అనుభవిక్కిరార్. నిరతిశయ భోగ్యభూతుడండి ఆయన. అలాంటి వాడిని వేసి ఆయన యొక్క చేష్టితాలని చెప్పి అనుభవిస్తున్నారు ఆళ్వారు ఈ తిరుమజిలో తిరుప్పుళ్ళంబోదంగుడిలో వేయించేసి ఉన్నటువంటి పెరుమాళ్ళని. పాసురం அறிவது அறியான் அனைத்து உலகும் உடையான் என்னை ஆளுடையான். அறிவது அறியான் அனைத்து உலகம் உடையான் என்னை ஆளுடையான். புரியமானுருவாகிய கூத்தன் மன்னியம் அருமிடம் நரியமலர் மேல் சுரும்பார்க்க வெழிலார் மஞ்சை நடமாடா. பொறிக்கொள் சிறை கொண்டு இசை பாடும் புள்ளம்பூதங்குடிதானே. அறிவதறியான் அனைத்து உலகும் உடையான் என்னை ஆளுடையான். புரியமானுருவாகிய கூத்தன் மன்னி அமருமிடம் நரிய மலர் மேல் சுரும்பார்க்க வெழிலார் மஞ்சை நடமாடா. பொறிகள் சிறை வண்டிசை பாடும் పుళ్ళంబూదంగుడితానే. ప్రతిపదార్థం. దీనికి ముందు అవతారిక కూడా ఇస్తున్నారు ఈ తాత్పర్యం కోసంలో. స్వప్రయత్నంతో తెలుసుకోవటానికి, చూసిన వాళ్ళకి తెలుసుకోవటానికి దుర్లభమైన, స్వప్రయత్నంతో తమంతల తామే తెలుసుకోవాలని ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి దుర్లభుడు ఈయన. సమస్త లోకాలకి స్వామి. నాకు కూడా స్వామి కాదు, వామన బ్రహ్మచారి అయినటువంటి ఆశ్చర్యభూతుడు అయినటువంటి ఆ స్వామి పొంది ఉన్నటువంటి దివ్యదేశం. పరిమళాలు కలిగినటువంటి పుష్పాల మీద మద భృంగాలు ధ్వని చేస్తూ ఉంటే తాత్పర్యం ఇది. సరే అవతారికి ఇవ్వలేదులేండి, నేను తాత్పర్యాన్ని చూస్తున్నాను. అరివదు తెలుసుకొనుటకు, అరియాన్ దుర్లభుడును తెలుసుకోవడానికి దుర్లభుడండి. అనైతు ఉలగం ఉడయాన్ సమస్త లోకాలని శేషముగా కలిగినటువంటి వాడు. ఎన్నై ఆళుడయ్యాన్ నన్ను దాసునిగా కలిగినటువంటి వాడు. కురియమాన్ ఉరువాగియా వామన బ్రహ్మచారి రూపి అయినటువంటి కూత్తన్ మనోహరమైన చేష్టతములు కలవాడును అయిన సర్వేశ్వరుడు. మన్ని అమరుం స్థిరమై అమరి ఉన్నటువంటి ఎడము స్థలము. నరియమలర్ మేల్ పరిమళిస్తూ ఉన్నటువంటి పుష్పాల మీద
సురుంబు ఆర్క తుమ్మెదలు ధ్వని చేస్తూ ఉంటే మలరమేల్ పుష్పముల మీద అయిపోయింది కదా. ఎజిలారు సౌందర్యపూర్ణమైనటువంటి మంజై నెమళ్ళు నడమాడ నాట్యమాడగా పొరిగొల్ మత్తలు గల సిరై రెక్కలు గల ఒండు తుమ్మెదలు ఇసై గానాన్ని పాడేటటువంటి తిరుప్పుళ్ళంబోదంగుడి తానే. తిరుప్పుళ్ళంబోదంగుడి అనేది దివ్య దేశమే. దీన్ని పక్షిభూతపురము అని అంటారట. పుళ్ళంటే పక్షి కదా, అందుకని. ఎలాంటి వాడు సర్వేశ్వరుడు? స్వప్రయత్నంతో తెలుసుకోవటానికి దర్శించటానికి దుర్లభుడుగా ఉండేటువంటి వాడు. సమస్త లోకాలకి స్వామి, నాకు కూడా స్వామి ఆయన. వామన బ్రహ్మచారి అయినటువంటి ఆశ్చర్యభూతుడు అయినటువంటి ఆ స్వామి పొంది ఉన్నటువంటి దివ్య దేశం ఇది. పరిమళాలు కలిగినటువంటి పుష్పాల మీద మద భృంగాలు ధ్వని చేస్తూ ఉంటే నెమళ్ళు ఆడుతూ ఉన్నాయి, తుమ్మెదలు పాడుతూ ఉన్నాయి. చేస్తూ ఉన్నటువంటి పుళ్ళంబోదంగునేడి దివ్యదేశమే అంటున్నారు ఆళ్వారు ఈ పాఠంలో. మొదల్ పాటు அறிவது அறியான் வயத்னத்தாலே பார்ப்பார்க்கு ఎన్నుం ఒక్క అరిదాంబడి ఇరుక్కుం స్వభావం. తమ యొక్క ప్రయత్నంతో తెలుసుకోవాలని ప్రయత్నించేటువంటి వాళ్ళకి ఎప్పుడు కూడా తెలుసుకోవటానికి చాలా దుర్లభుడుగా ఉండేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. మొదటిపాటికి మనం ఇది సంగతి చదవలేదు కదా. తాం కిరాయత్త పిన్బు செய்வான் ఎన్ను ఎన్ని திருவெள்ளியுங்குடி எழுப்புகா பின்பு செய்யாமையாலே அறுபது அறியான் என்கிறார் ఎన్ను. తాం కిరాయత్త పిన్బు செய்வான் ఎన్ని. నేను కనుక ఈయనతోటి ప్రణయ కలహం చేస్తే செய்வான் నా కార్యాన్ని చేస్తాడు అని భావించి తిరువెళ్ళియుంగుడి ఎల్పుగా తిరువెళ్ళియుంగుడిలో ప్రవేశించగా పిన్బు చెయ్యామయ్యాలే అప్పటికీ తను కోరుకున్న రీతిగా పరిమాత్తాన్ని ఇవ్వకపోవటం చేత అరివదు అరియాన్ ఎంగిరారు. అరివదు అరియాన్ అంటే తమ యొక్క స్వప్రయత్నంతో లభించేటువంటి వాడు కాదు, దర్శనం ఇచ్చేటువంటి వాడు కాదు. అయితే దుర్జ్ఞేయనాహిల్ విడలాగాదు. అదిగో వెంటనే దీంట్లోని స్వయత్నత్తాలే అన్నారు కదా. స్వయత్నత్తాలే అరియప్పార్కు ఎన్నుం ఒక్క అరియదాంబడి ఇరుక్కుం స్వభావం. స్వప్రయత్నంతో తెలుసుకోవాలని చూసేటువంటి వాళ్ళకి ఎప్పుడు దుర్లభుడుగానే ఉండే స్వభావం కలిగినటువంటి వాడు. అయితే కింద ఇంకో ప్రశ్న వేసుకుంటున్నారు. దుర్జ్ఞేయనాహిల్ విడలాగాదో పొల్లంబోదంగుడియిலும் పోయి తుడరవాన్ ఎన్నెన్నుం చెంకయ్యిలే అరుళిచ్చేగిరార్ ఎన్ను వివక్షిత్తు తాత్పర్యం. అరుళిచ్చేగిరార్ ఏమండి, ఆయన పొందటానికి దుర్లభుడైతే, తెలుసుకోవడానికి దుర్లభుడైతే విడిచిపెట్టచ్చు కదా. తిరుప్పుళ్ళంబోదంగుడికి పోయి తుడరవాణి ఎందుకు అనుసరించడం ఆయన్ని అనేటువంటి శంక చేసుకొని దాన్ని వివక్షిత్తు తాత్పర్యం అరుళిచ్చేగిరారు, దాని యొక్క తాత్పర్యాన్ని చెబుతున్నారు. ఎందుకని అనైత్తు ఉలగం ఉడయ్యాను పైన మళ్ళా మూలంలోకి అరిగయ్యం అరియాదొజిగయ్యుమాగిర ఇవ్వర్ధం కిడక్క. ఏమండి, ఆయన అరిగయ్యం అరియాదొజిగయ్యం మనకి తెలుసుకోవడానికి చేత అవ్వనివ్వండి, చేత కాకపోనివ్వండి, ఈ వర్ధం కిడక్క దాన్ని అలా ఉంచండి. ఎవరాయన? సర్వలోకేశ్వరనాగ సర్వర్కుం సంప్రతిపన్నన్. సర్వలోకేశ్వరుడండి ఆయన. అందరినీ పరిపాలించేటువంటి వాడు, నియమించేటువంటి వాడు, రక్షకుడు ఆయన. సర్వర్కుం సంప్రతిపన్నన్, అందరికీ కూడా ఆ విషయం తెలిసినటువంటిదే, సంప్రతిపన్నుడు. కాబట్టి అరిగై అனைத்து உலகில் தாமும் கூட்டன்றோ விசேஷித்து சொன்னாருண்டோ என்ன అరుడి చేగిరార్. అனைத்து ఉలగిల్ తాము కూట్టండో, అனைத்து ఉలగిల్లో ఆయన కూడా ఒకరే కదా. ఎవరు? ఆడవాళ్ళు. అయితే విశేషిత్తు చొన్నారుండో ఎన్న, విశేషించి చెప్పడం ఎందుకంటే లోకంలో ఉన్న వాళ్ళందరికీ స్వామి ఆయన. ప్రత్యేకంగా ఆళ్వారు నాకు స్వామి అని చెప్పడం ఎందుకు? ఎన్ ఆలుడయాన్, ఎన్ ఆలువడయాన్, నన్ను దాసునిగా కలిగినటువంటి వాడు అని చెప్తున్నారు ఆళ్వార్లు. అప్పుడు కింద ఏం ప్రశ్న వేసుకున్నారు? అనైత్తు ఉలగిల్ తాము కూట్టంలో, లోకంలో అనైత్తు ఉలగం అన్నారు, లోకంలో ఉన్న వాళ్ళందరికీ స్వామి అన్నారు. అప్పుడు లోకంలో ఉన్న వాళ్ళందరని చెప్పినప్పుడు
ఆయన కూడా ఆడవారు కూడా ఆ లోకంలో చేరిపోతారు కదా. ప్రత్యేకంగా ఎన్నై ఆళ్ళుడయ్యా, నన్ను ఏలుకున్నటువంటి వాడు అని ప్రత్యేకం ఎందుకండి చెప్పడం అంటే, విశేషిత్తు ఎన్నై అడిమై కొండవన్ అస్మస్వామిన్, విశేషించి నా యొక్క కైంకర్యాన్ని స్వీకరించినటువంటి వాడు. అస్మస్వామి, నాకు స్వామి ఆయన అంటూ, అస్మదిత్యాది అఖిల జగత్ స్వామిన్ ఎన్ను వైత్తు మేళవం అస్మస్వామిన్ ఎన్నారే ఎన్ను కరుత్తు. అండ్ ఒకవైపు జగత్తునికి స్వామి అని చెబుతున్నారు, మరలా ప్రత్యేకంగా ఏది అస్మస్వామిన్ అని ఎందుకండి చెప్పడం, ఎన్నారే ఎన్ను కరుత్తు అని అన్నారు కదా అని భావన అంటూ, కుర్య ఇత్యాది మన ఇప్పటి సర్వాధికనాన అవన్ వామన వేషத்தை పరిగ్రహిస్తూ ఇరప్పిలే తగనే నెరా ఒడివోడే కోడ మహాబలి యజ్ఞవాటత్తిలే పుప్పు మనోహార్యాన చేష్టితத்தை உடையவன் నిత్యవాసం పన్ని విడే ఎన్ను వర్తిక్కిర దేశం కురియ ఇత్యాది పాత్ర. కురియమానురువాహియా కూత్తన్ మన్ని అమరుమిడం. కురియ ఇలా సర్వాధికుడైనటువంటి ఆ స్వామి వామన వేషాన్ని స్వీకరించి యాచనలో ఆరితేరిన ప్రకారము, ఆరితేరినటువంటి దివ్యమంగళ విగ్రహంతో ఒడివోడే అంటే శరీరముతోటి కూడా మహాబలి యొక్క యజ్ఞ వాటికకు వెళ్ళి మనస్సుని హరించేటువంటి చేష్టాలు కలిగినటువంటి వాడు. అలాంటి స్వామి నిత్యవాసం చేస్తూ ఉన్నటువంటి నిత్యవాసం పన్ని ఇది తిరుప్పుళ్ళంబోధం గుడిలో నిత్యవాసం చేస్తూ వీడే ఎన్ను వర్తిక్కిర దేశం, ఆశ్రయించినటువంటి వాళ్ళని నేను విడిచిపెట్టే ప్రసక్తే లేదండి, విడే విడువను అని చెప్పేటువంటి స్వామి అని అని అలాంటి స్వామి వేయించేసి ఉండేటువంటి దేశం. యజ్ఞవాటత్తిలే నడందపోదు వల్లార్ ఆడినా పోలే ఆ ఇత్తు ఇరిందదు. ఆ యజ్ఞవాటికకు వెళ్ళేప్పుడు మనోహారి చేష్టాలు చేస్తూ వెళ్ళాడు అని చెప్తున్నారు కదా. ఎలా వెళ్ళాట, వల్లార్ ఆడినా పోలే మంచి సామర్థ్యం కలిగినటువంటి నర్తకుడిలాగా వెళ్ళాట యజ్ఞవాటికకి. నరియ ఇత్యాది పరిమళத்தை உடைத்தான மலரின் மேலே துரும்பு என்று ஒண்டிலே ஒரு அவாந்தர ஜாதி அவை ஆரவாரத்தை பண்ணா. நரிய ఇత్యాది నరియ మలర్ మేల్ సురుంబార్క వెజిలాల్ మంజై నడమాడా అన్నారు కదా. పరిమళములు కలిగినటువంటి ఆ పుష్పం మీద సురుంబు ఎన్ను అంటే ఒండిలేవరు అవాంతర జాతి, తుమ్మెదల్లో అదొక జాతట. అవై ఆరవారత్తై పన్న, అవి పెద్దగా శబ్దం చేయగా అదగు మిక్కిరుందుళ్ళ వడివై ఉడైస్తాన మయల్గల్ ఆడ, మంచి సౌందర్యం అధికంగా కలిగినటువంటి నెమళ్ళు ఆడుతూ ఉండగా, అంటే తుమ్మెదలలో ఒక రకమైనటువంటి జాతి పెద్ద పెద్దగా శబ్దం చేస్తూ ఉన్నాయి. మంచి అందమైనటువంటి నెమళ్ళేమో ఆడుతూ ఉన్నాయి. பொறி இத்தியாதி ஒரியையும் சிறகையும் உடைத்தான ஒண்டுகளானவை అవత్తిన్ కాలుక్కు ఏడాగా పాడా నిక్కుమాయిత్తు. నెమళ్ళు ఆడుతూ ఉన్నాయి కదా, ఇక్కడ ఉన్నటువంటి ఇక తుమ్మెదలు వచ్చేసాయి మరలా. అవి ఎలా ఉన్నాయి, ఒరి అయ్యం సిరగయ్యం ఉడైస్తానా, గీతలు కలిగినటువంటి రెక్కలు కలిగినటువంటి తుమ్మెదలు అనేటువంటివి అవత్తిన్ కాలుక్కు ఏడాగా నెమళ్ళు ఆడుతూ ఉన్నాయి కదా. వాటి కాలి అడుగులకి తగినట్లుగా ఇవి పాడటం మొదలుపెట్టి, ఎక్కడైనా పాటకి తగినట్లుగా ఆట ఉంటుంది, కానీ ఇక్కడ అలా కాదు, ఆటకి తగినట్లుగా ఇవి పాడుతూ ఉన్నాయట ఈ తుమ్మెదలు. అది ఆ ఊరు యొక్క సౌందర్యము అంటున్నారు ఆళ్వారు. అరియదరియా அறிவது அறியான் அனைத்து உலகம் உடையான் என்னை ஆளுடையான் குறியமானுருவாகியா கூத்தன் மன்னி அமருமிடம் நரியமலர் மேல் சுரும்பார்க்க வெழிலார் மஞ்சை நடமாடா பொறிகள் சிறை வண்டிசை பாடும் புள்ளம்பூதங்குடித்தானே. இரண்டாம் பாட்டு రెండవ பாசுரம். கள்ளமித்யாதி கீழ்பாட்டில் தேவர்களுக்காக தன்னை இறப்பாளனாக்கின அவன் செயலில் நசையாலே மேலவும் சொல்லிக் கொண்டு இதிலும்
ஒரு சிறியக்கு இறக்க வந்து உதவினத்தையும் அனுசந்தித்து தம்முடைய இறப்பும் తల ఎక్కట్టుం ఎన్ను ఇరిక్కిరారు ఎన్ను సంగతి. కిందటి పాసురంలో దేవతల కోసమని తనను యాచకుడుగా చేసుకున్నటువంటి వాని యొక్క చెయ్యలిల్ల చెయ్యాలి ఆయనకు చేతితాలలో ఉన్నటువంటి ఆశతోటి మేళవం చల్లిక్కొండు మరలా తిరిగి చెప్పి ఇందులో కూడా ஒரு సిరియక్కు ఇరక్క వందు ఉదవినత్తయ్యం అనుసంధిస్తూ ఒక సిరియక్కు ఎవరా గజేంద్రుడు అనుకుంటా సిరియక్కు ఆ తిరియక్కు కోసమని ఇరక్క ప్రార్థించగా ಒಂದು ఉదవినత్తయ్యం అనుసంధిస్తూ వచ్చి సహకరించినటువంటి ఆ సన్నివేశాన్ని అనుసంధానం చేసుకొని తమ్ముడయ ఇరప్పుం తల ఇక్కట్టుం ఎన్నిరుక్కిరాల్ తన ఆశ కూడా తన యొక్క ప్రార్థనని కూడా ఇక్కడ నెరవేరుస్తాడనే ఆశతోటి పాడుతున్నారట ఈ పాసంలో. కళ్ళ కురళాయ్ మావలియై ఒంజిత్తు ఉలగం కైపడుతూ பொள்ளை கரத்த போதகத்தின் துன்பம் தவிர்த்த புனிதனிடம் பள்ளச்செருவில் கயலுகளா பஜன கஜனி அதனுள் போய் புள்ளு பிள்ளைக்கு இறை தேடும் புள்ளம்பூதங்குடித்தானே కళ్ళకురళాయ్ పొట్టివాం అంటే ఆ సన్నివేశం ఆ పొట్టి వామన బ్రహ్మచారిగా వచ్చిన సన్నివేశం మళ్ళా మనసులో మెదిలి ఆ ఆశతోటి మళ్ళా దాన్నే పాడుకుంటున్నారన్నారు కదా. కళ్ళం కురళాయ్ కపటమైనటువంటి వామనుడై మావలి అయి వంచిస్తూ మహాబలిని వంచి ఉలగం కైపడుతూ లోకాలని చేతిలో వేసుకొని అంటే స్వాధీనపరుచుకొని పొళ్ళై రంధ్రము గల కరత్త తొండము గల పోతకత్తిన్ గజేంద్రుని యొక్క తున్బం దుఃఖాన్ని సవిర్తా పోగొట్టినటువంటి పునిదన్ పవిత్రుడైనటువంటి సర్వేశ్వరుడు నిత్యవాసం చేస్తూ ఉండేటువంటి ఎడం స్థానము పళ్ళ చెరువిల్ పల్లపు మళ్ళయందు కయల్ మత్స్యములు ఒగలా త్రుళ్ళుతూ ఉండగా పగనం చెరువులు గల కజని అదను పొలములలోనికి పోయి వెళ్ళి పుళ్ళు పక్షులు పెళ్ళైకు పిల్లలకు ఇరై ఆహారాన్ని తేడు వెతికేటువంటి పుళ్ళంబోదంగుడి తానే తిరుపుళ్ళంబోదంగుడి అనే దివ్య దేశము. వామనుడై మళ్ళా చెప్తున్నారు కదా, ఈ వామనావతారాన్ని మళ్ళా అనుభవిస్తున్నారు ఆళ్వార్లు. వామనుడై మహాబలి దగ్గరికి వచ్చి వంచన చేసి భూమిని స్వాధీనపరుచుకున్నటువంటి వాడు, గజేంద్రాళ్వాని యొక్క దుఃఖాన్ని పోగొట్టినటువంటి స్వామి నిత్యవాసం చేస్తూ ఉండేటువంటి స్థలం ఈ తిరుప్పుళ్ళంబోదం గుడి. ఆ పొలాలలో అంతటా కూడా చేపలు తుల్లి పడుతూ ఉన్నాయట. అయితే పక్షులు ఏం చేస్తూ ఉన్నాయి, అక్కడ తమ పిల్లలకు ఆహారానికి తగిన చిన్న చేపలను వెతుక్కుంటూ ఉన్నాయట. అలాంటి తిరుప్పుళ్ళంబోదంగుడి అనే దివ్యదేశమే అంటున్నారు ఆళ్వారు ఈ పాసురంలో. இரண்டாம் பாட்டு கள்ளமித்யாதி. இவன் சர்வேஸ்வரன் கள்ளமித்யாதி இவன் சர்வேஸ்வரன் தேவர்கள் ஹிதம் செய்ய வந்தான் அகப்படாதே கிடாய் என்று சுக்ராதிகள் சொன்ன வார்த்தை அவன் நெஞ்சில் పడాదపడియాన వామన వేషத்தை పరిగ్రహిస్తూ, ఈయన సర్వేశ్వరుడర్రా చెప్తున్నాడు ఆచార్యుడు. ఎవరు? శుక్రాచార్యుడు. దేవరగల హితం చెయ్యవందాన్, దేవతలకి హితం చేయడానికి వచ్చాడయ్యా. అగప్పడాదే కిడాయ్, నువ్వు ఆయన వలలో పడకు అని శుక్రాదిగల్ సొన్న వార్తే, శుక్రాచార్యుడు లాంటి వాళ్ళు చెప్పినటువంటి మాట ఆయన మనస్సులో పడకుండా ఉండేటట్లుగా వామన వేషத்தை పరిగ్రహిస్తూ தன்னதல்லாதத்தை தன்னது என்னு இருந்த அவன் పక్కల్ నిండుం తన్నదాక్కి కొండానాయిత్తు. అదిగో వామన వేషం వేసుకొని వచ్చి ఆయన్ని మోహపరిచి, ఎందుకు శుక్రాచార్యుడు లాంటి వాళ్ళు చెప్పేటువంటి విషయాలు మనసులో పడనట్టుగా ఇలా చూపించి, అదిగో వల్లాడిన పోలే అన్నారు కదా పైన పాత్రలో, మంచి సామర్థ్యం కలిగినటువంటి నాట్యగాళ్ళు ఆడినట్లుగా తన యొక్క నడకలతోటి మనోహారిత
చేష్టితాలతోటి అడగటం కూడా ఏమన్నాడు, మా కొల్వన్నాన్ మావలి 3 అడి అంటారు, నమ్మాళ్ళు వాళ్ళు చెప్తారు కదా. కొల్వన్నాన్ నేను తీసుకుంటానన్నాడు. యాచనకు వచ్చినటువంటి వాడు తీసుకుంటాడా, లేకపోతే ఏమండి నాకు ఇవ్వండి అని అడుగుతారా? అంటే ఎలా అడగాలో కూడా తెలియదు కదా, ఎప్పుడు అడగలేదు కాబట్టి. అదే ఆయన ఉద్దేశం. అడగటం చేత కాని వాడా అంటే అది అయి ఉండొచ్చు. అంతేకాదు తన యొక్క ముద్దు ముద్దు మాటలతోటి అదిగో బలి చక్రవర్తిని మోహపెట్టి ఆయన యొక్క మనసు ఇంకొక వైపుకు వెళ్ళనట్టుగా మోహపరిచేసి అలాంటి వామన వేషాన్ని పరిగ్రహించి తన్నదల్లాదత్తే తన్నదు ఎన్ను ఇరుంద అవన్ పక్కల్ నిన్ను. అయితే బలి చక్రవర్తి ఎలాంటి వాడు, తనది కాని రాజ్యాన్ని తనది అని మొత్తం స్వాధీనం చేసుకుంటే అలాంటి ఆయన విషయంలో తన్నదు ఆక్కి కొండానాయిస్తూ అందుచేతనే వెళ్ళాడు, యాచన చేశాడు, తనదైనటువంటి దాన్ని తన స్వాధీనం చేసుకున్నాడు. బలి చక్రవర్తి తనది కాని దానిని తన అధీనంలో ఉంచుకుంటే ఈయన పుట్టి వామన బ్రహ్మచారిగా వెళ్ళి యాచన చేసి తనదైనటువంటి దాన్ని తన స్వాధీనం చేసుకున్నాడు. కొళ్ళై ఇత్యాది అది ఒక సన్నివేశం, అది వామనావతార వైభవం. ఇప్పుడు గజేంద్రాజ్వాన్ని துளை கையை உடையனான ஸ்ரீ கஜேந்திராஜ்வானுடைய துக்கத்தை போக்கி தன் துக்கம் తీరందానాయి ఇరుక్కిరవన్ వర్తిక్కిర దేశం. అదిగో పొళ్ళై ఆ రంధ్రం కలిగినటువంటి తొండం కలిగిన గజేంద్రుడి యొక్క దుఃఖాన్ని పోగొట్టి తన దుఃఖాన్ని పోగొట్టుకున్నటువంటి ఆయన వేయించేసి ఉన్న స్థానమట. గజేంద్రుడికి దుఃఖం పోగొడితే గజేంద్రుడి యొక్క దుఃఖం కదా తొలగాలి, కానీ పెరుమాళ యొక్క దుఃఖం తొలగిపోయిందట. ఎందుకని, ఆశ్రితులకి కలిగినటువంటి దుఃఖాన్ని తొలగిస్తే ఆశ్రితులకి కలిగిన దుఃఖం తన దుఃఖంగా భావించేటువంటి వాడు కనుక ఇదిగో తన దుఃఖాన్ని పోయినట్టుగా భావించి అదిగో ఆ దివ్యదేశంలో వేయించేసి ఉన్నాడు ఆయన. ఇప్పుడు పళ్ళమిత్యాది పళ్ళ చెరువిల్కయలు ఉగళ పడన కదని அதனுள் போய் అని சார்ந்த செய்களிலே கைல்களானவை தெருக்கு போக்கு விட்டுவகள. సాగంద చేయగలిదే ఆ చిన్న చిన్న సాగంద పళ్ళ చెరువులు కదా చెప్పారు, ఆ నీటి ప్రాంతాలు చెరువులు, వాటిలో చేయగలిదే సాగంద చేయగలిదే అంటే చిన్న చిన్న సరస్సులు అనుకున్నా లేదా చెరువులు, వాటిలో కైలగళానవై చేపలు అనేటువంటివి తెరుక్కు పోక్కు విట్టువగల తమ యొక్క గర్వం బాగా బలిసి ఉన్నాయి. నీటి సమృద్ధి చేత పెద్ద పెద్ద చేపలు అవన్నీ అవి తమ యొక్క ఆ గర్వం బయటికి పోవాలి అంటే ఎగరాలి. అందుకని అలా తుళ్ళి తుళ్ళి పడుతూ ఉండగా నీర్ నిలయ్యే కూడా ఎత్తానా కథనిగల్ నుళ్ళిట్టు పోయ్. అప్పుడు నీర్ నిలయ్యే కూడా ఎత్తాన కథని ఆ పొలంలో ఉన్నటువంటి పంటలు నీరు నిలయ్యే కూడా ఎత్తానా నీటి ప్రాంతాలు కలిగినటువంటి కథని ఆ పంటలు కథనిగల్ నుళ్ళిట్టు పోయి ఇవి ఎగిరెగిరి పడుతూ ఉంటే ఆ పంటలు నేలలో పడి మునిగిపోతూ ఉన్నాయి అన్నమాట. అలాగా వెళ్ళి పుళ్ళు పిళ్ళై కుయిరై తేడు పక్షులు తమ యొక్క పిల్లలకి ఆహారాన్ని వెతుక్కుంటూ ఉన్నాయట. అయితే ఇక్కడ ఒక శంక, అక్కడేమిటి, ఆ నీళ్లల్లోంచి చేపలు అనేటువంటివి గర్వంతో పైకి తుళ్ళి పడుతూ ఉంటే అవి చక్కగా ఎగిరినప్పుడు పట్టుకోవచ్చు కదా పక్షులు ఆ చేపల్ని. మరి అవి ఆహారాన్ని వెతుకుతూ ఉన్నాయి అంటారేమిటి, పిల్లల కోసం. ఎదురుగా చక్కగా ఎగిరెగిరి చేపలు పడుతూ ఉంటే తమ యొక్క ముక్కులతోటి వాటిని పట్టుకోవచ్చు కదా, పిల్లలకి ఆహారం వెతుక్కోవాల్సిన అవసరం ఏమిటి అంటేనట ఆలవాయ్ ఉడయాన్ కేక్క. ఒక వ్యక్తి కాలక్షేపం చెప్తూ ఉన్నారు భట్టర్ వారు. అప్పుడు భట్టర్ వారిని అడిగారు, భట్టరలు ఇచ్చేదారు ఎన్నునాం ప్రసిద్ధమాగ చొల్లుకోరు మదిరే. భట్టర్ వారు చెప్పారట వారు అడిగినటువంటి ప్రశ్న ఇదే, వారు అడిగిన ప్రశ్న. ఎదురుగా చేపలు తుళ్ళి తుళ్ళి పడుతూ ఉంటే పిల్లలకి చేపలు వెతుక్కోవాల్సిన అవసరం ఏమిటి అంటే కయలు ఒకలా నిన్నదాగిల్ పుళ్ళు కుత్తేడి పోగ వేండుగిరదన్ ఎన్నా. అవి ఎగిరెగిరి పడుతూ ఉంటే పక్షులకి అవి వెతుక్కోవాల్సిన అవసరం ఏమిటండి అంటే పెళ్ళై అవ్విడం అరిందదెల్లయ్యో పెళ్ళైకు
అన్ పెళ్ళై కండోతే ఎడుగినదు. పెళ్ళై ఆయన అంటున్నారు, పెళ్ళై ఓ స్వామి అవ్విడం మరిందదిల్లయ్యో, ఆ ప్రాంత వైభవం తెలియదా మీకు? అవి నీటి సమృద్ధి అధికంగా ఉండటం చేత ఆ చేపలు కూడా ఎలా ఉన్నాయి, పెద్ద పెద్దవి అయిపోయాట. కానీ ఆ పెద్ద పెద్ద చేపలని ఈ పిల్లల నోట్లో పెట్టడానికి తగినవిగా లేవవి. ఎలా పెద్ద పెద్ద చేపలు కావటం చేత ఈ పక్షులైతే తన ముక్కులతోటి వాటి పట్టుకొని ఆహారంగా స్వీకరించగలవు. కానీ అవి పక్షి పిల్లలు కదా, అవి చిన్న చిన్నవి కావటం చేత ఈ తల్లులు కనపడిన చేప ప్రతిదాన్ని తీసుకెళ్లి పిల్ల నోట్లో పెట్టలేదు. ఎందుకంటే దాని నోళ్ళు చిన్నవి ఉంటాయి, అవి పెద్ద పెద్దగా ఉన్న వాటిని అవి స్వీకరించలేవు ఆహారంగా. అందుచేత అవ్విడం మారిందదిల్లయ్యో, ఆ ప్రాంతం మీకు తెలియలేదా? అంటే ఏమిటది, ఏమిటి ఆ ప్రాంతం అంటే మంచి నీర్నిలై నీటి ప్రదేశాలు కలిగినటువంటి ప్రాంతం. నీటిలో ఉండటం వల్ల చేపలు బాగా బలిసి బలిసి ఎగిరెగిరి పడుతూ ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి పెళ్ళై కండోతే ఎడగలదు. అవి చేపల్ని వెతుకుతుంది. ఇంత పెద్ద పెద్ద చేపలైతే నా బిడ్డలు తినలేవు అని ఆ చిన్న చేపల కోసం వెతుకుతూ ఉన్నాయట. కానీ అవే అక్కడ చాలా కష్టంగా ఉంది. నెల మిదియాలే అవైతాం తూణుం తూలాముంబోలే వలరందిరుక్కుం. నెల మిదియాలే మంచి నీటి సమృద్ధిన కలిగినటువంటి ప్రాంతం కావటం చేత అవన్నీ కూడా తూణుం తూలాముంబోలే వలరందిరుక్కుం బాగా పెరిగిపోయాయి, పెద్ద పెద్ద బలిసి. அதில் இதுக்கு సాత్మికం అవైతేడి పోగా నిற்கும். అలా పెద్ద పెద్ద చేపలు బలిసిపోయి ఉంటే వాటిల్లో అదిగో తన పిల్లలు ఏవి తినగలవో అని వెతికి వెతికి తినిపిస్తూ ఉన్నాయట. అక్కడ ఉన్నటువంటి పక్షులు తమ పిల్లలకి ఆహారంగా. కళ్ళకురళాయ్ మావలియై వంజిస్తూ ఉలగం కైపడుతూ கொள்ளை கரத்த போதகத்தின் துன்பந்த வித்த புனிதனிடம் பள்ளத் தெருவில் கயல் புகழா படன கடனி அதனுள் போய் புள்ளு பிள்ளை குயிரை தேடும் புள்ளம்பூதங்குடித்தானே. மூன்றாம் பாட்டு మూడవ పాసురం. మేవా ఇత్యాది. ఇదిగోండి, ஒரு நீரு புழுவுக்கு மானைக்கும் வந்த புழுவுக்கும் ஆனைக்கும் வந்த விரோதத்தை பரிகரித்து புனிதனான அளவண்டிக்கே தலைப்பத்து படைத்தவன் அபலையானா விராட்டிக்கு விரோதிக்க நிரசித்தபடியும் அதுதானும் பருவம் நிரம்பி வில்லும் கையுமாக எதிரினான் எண்ணு வந்தவனை என்றதாகையாலே அதிலும் ஆச்சரியமாம்படி சிறியக்காயும் தாவரமாயும் இருந்த விரோதிகளை கையாலும் காலாலும் பிள்ளைத்தனத்திலே நிரசித்த இது వింజినదాగయ్యాల్ ఇవ இரண்டையும் అనుసంధిక్కిరార్ ఎన్ను సంగతి. ఏమిటట, ஒரு நீர் புழவுக்கும் ఆనైக்கும் వంద విరోధத்தை పరిహరిస్తూ, ఒక నీటి పురుగుకి ఆ ఏనుగుకి వచ్చినటువంటి విరోధాన్ని పరిహరించాడు. అంటే పరిహరించి పునిదనాన అడవన్నికే, అలాంటి పుణ్యాత్ముడుగా ఉండటం మాత్రమే కాదండి, తలైపత్తు పడైత్తవన్ 10 తలని కలిగినటువంటి వాడు రావణాసుడు. అబలైనటువంటి పిరాటికి కలిగినటువంటి ఆ విరోధాన్ని కూడా నిరసింపచేశాడు. ఆ 10 తలలు కలిగిన రావణాసుడే విరోధమయ్యాడు కదా, పిరాటి మాలను ఇబ్బంది పెట్టాడు కదా. ఆ పిరాటిని నిరోధించిన ప్రకారము అదుదానం పరువం నిరంబి విల్లుం కయ్యుమాగా, అది కూడా పరువం నిరంబి వయసు నిండి విల్లుం కయ్యుమాగా ఆ విల్లుని చేతిలో ధరించి ఎదిరి నాన్ ఎందు వందవనై వెన్నదాగయ్యాలే, ఎదిరించాడు అని వచ్చినటువంటి రావణాసుడిని వెన్నదాగయాల జయించిన వాడు కావటం చేత అదిలు ఆశ్చర్యమాంబడి, అంతకంటే కూడా ఆశ్చర్యపడేటట్లుగా సిరియక్కాయం స్థావరమాయం ఇరుంద విరోధుಗಳై, సిరియక్కులుగాను స్థావరాలుగాను ఉన్నటువంటి విరోధులని కయ్యాలు కాలాలు పెళ్ళైతనత్తిలే నిరసిస్తూ, ఆ కయ్యాలు కాలాలు చేతులతోటి కాళ్ళతోటి పెళ్ళైతనత్తిలే నిరసిత్తైదు. పెళ్ళైతనతిలే బాల్య చిన్నపిల్ల పెళ్ళైతనం అంటే చిన్నపిల్ల తనంలాగా,
నిరసిత్తిన ఇది వింజినదాగయ్యాల్. అలా నిరసించడం అనేటువంటిది వింజినదాగయ్యాల్ ఇవై ఇరండయ్యం అనుసంధిక్కిరాల్ ఎన్ని సంగతి ఆ రెండింటినీ నిరసిస్తున్నారు అంటున్నారు ఈ పాసంలో. మేవా అరక్కర తెన్నిలంగై వేందన్ వీయై చరంతురందు మావాయ్ పిళందు మల్లడర్తు மருதம் சாயத்த மாலதிடம் காவார் தெங்கின் பழம் வீழா கயல்கள் குருகிரியும் பூவால் கழனி எழிலாரும் உள்ளம்பூதங்குடித்தானே மேவா அரக்கர் தென்னிலங்கை வேந்தன். మేవా అరక్కర్ పొందని రక్కసులు గల, తనతో పొందని రక్కసులు గల తెన్ ఇలంగై వేందన్ దక్షిణ దిక్కు ఎందున్న లంకకు రాదైన రావణాసురుడు వీయా తచ్చేటట్లుగా తెరంతురందు బాణాలని ప్రయోగించి మావాయ్ అశ్వాసురుని నోటిని పిళందు బద్దలు చేసి మల్లులను అడత్తు సంహరించి మరుదం శాయత్త మధ్య చెట్లను పడదోసినటువంటి మాలదు ఎడం ఆశ్రితుల యందు వ్యామోహం కలిగిన సర్వేశుడు యొక్క స్థానము కావార్ తోటలతో నిండియున్న తెంగిన్ కొబ్బరి చెట్ల యొక్క పഴం వేజ పళ్ళు పడగా కయలగల్ మత్స్యాలు పాయా దుమకగా కురుగు కొంగలు ఇరియం చెదరి పారిపోతూ ఉన్నటువంటి కొబ్బరికాయలు పడ్డాయి. ఆ మత్స్యాలు ఎగిరెగిరి పడి అవి పారిపోతూ ఉన్నాయి. దుమకగా ఇవి ఎగిరెగిరి పడగా దుమకగానే కొంగలు పారిపోతూ ఉన్నాయట. అలాంటి పువ్వులతో నిండి ఉన్న కజని పొలముల యొక్క ఎజిల్ ఆరుం పుల్లంబోదంగుడి తానే సౌందర్యముతోటి పూర్ణమై ఉన్నటువంటి తిరుపుల్లంబోదంగుడి అనేది దివ్యదేశమే. లంకా నగరం ఉన్నటువంటి రాక్షస రాజైన రావణాసురుణ్ణి సంహరించినటువంటి వాడు, కేసి చాణూర ముష్టిక యమలార్జునాదులని సంహరించినటువంటి వాడును అయినటువంటి సర్వేశ్వరుడు వేంచేసి ఉన్నటువంటి స్థానం. అయితే అక్కడ ఎలా ఉన్నదట ప్రకృతి? సాంద్రమైనటువంటి తోటలు, ఆ తోటలలో కొబ్బరి చెట్టు, అవి ఆ కొబ్బరికాయలు కింద రాలిపడ్డాయి. అప్పుడు ఆ కింద నీళ్ళల్లో ఉన్నటువంటి చేపలు తమ మీద పడతాయేమో అని భయంతో అవన్నీ ఆ చేపలన్నీ తుళ్ళి పారిపోతూ ఉంటాయి. ఆ మత్స్యాలు తుళ్ళటానికి భయపడి కొంగలు ఎగిరి పారిపోతూ ఉంటాయట. ఇవి ఎగిరెగిరి పడగానే ఆ కొంగలు భయపడిపోయి అవి పారిపోతూ ఉన్నటువంటి ఆ పొలాలు పుష్ప సౌందర్యము, అలా పరిపూర్ణమైనటువంటి సౌందర్యంతో ఉన్నటువంటి తిరుపుల్లంబోదంగుడి అనే దివ్యదేశము అంటున్నారు ఆలవారు. మేవా విద్యాది ஒரு உபாதியால் அந்நிக்கே ద్వేషమే ప్రకృతి ఆయిరుక్కిర రాక్షసర్ వర్తిక్కిర లంకైకు నిర్వాహకనాన రావణన్ ముడియుంబడియాగ అంబయ్యోట్టి కేశివాయ ఎక్కిజిత్తు మల్ల వర్గత్తై అడత్తు. అదిగో ఏ కారణము లేకుండానే ద్వేషమే స్వభావముగా కలిగినటువంటి ఆ రావణాసురుడు రాక్షసులు సంచరిస్తూ ఉండేటువంటి లంకా పట్టణానికి నిర్వాహకుడైనటువంటి రావణాసురుడు నశించిపోయేటట్లుగా బాణాన్ని సంధించి, ఏమి రాక్షసులు మనతోటి గొడవ పెట్టుకోవాలని కారణం ఏం అక్కర్లేదట. కారణం లేకుండానే ద్వేషించేటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళు రాక్షసులు. ఆ రాక్షసులందరూ వేంచేసి ఉన్నటువంటి స్థానం లంకాపట్టణం. ఆ లంకాపట్టణాన్ని పరిపాలించేటువంటి వాడు రావణాసురుడు. ఆ రావణాసురుడు నశించిపోయేటట్లుగా బాణ ప్రయోగం చేసినటువంటి వాడు రామచంద్రుడు. అంతేకాదు కేసి యొక్క నోటిని చీల్చి మల్ల వర్గాలని అడత్తు సంహరించేసి వన్నోడొన్ను సేరుందు నిన్న మరుదుగళై మురిత్తు అరుడిన ఒకదానితోటి ఒకటి చక్కగా పొందికగా అమరి చేరి ఉన్నటువంటి మధ్య చెట్లను విరక్కొట్టినటువంటి వాడు ఆయన మాలదు ఎడం. అలాంటి స్వామి వేయించేసినటువంటి స్థానం విరాటి పక్కలిലും ఆశ్రితరు పక్కలిലും ఒక్క వ్యామోహం పండుగిరవన్ వర్తిక్కిర దేశం. విరాటి విషయంలో కానీ ఆశ్రితుల విషయంలో కానీ సమానమైనటువంటి వ్యామోహం కలిగినటువంటి వాడు.
అదిగో పిరాటి విషయంలో వ్యామోహంతో రావణాసురుని సంహరించాడు. ఆశ్రితుల విషయంలో వ్యామోహం, ఆ కేసు సంహారం చేసింది రేపల్లెలో ఉన్నటువంటి ఆశ్రితుల కోసం. అంతేకాదు మల్లవర్గాన్ని నశింపచేసింది మధురా నగరంలో ఉన్న స్త్రీల కోసం కదా. అలా అందరినీ ఒకే రీతిగా వ్యామోహం, అందరి విషయంలోనూ ఒకే రకమైన వ్యామోహాన్ని కలిగి ఉండేటువంటి స్వామి వేయించేసి ఉన్నటువంటి దేశం అది. కావారిత్యాది అలా సెరింద సోలయ్యల్ తెంగిన్ పഴం వేజ, బాగా దట్టంగా ఉన్నటువంటి తోటలు, ఆ తోటలలో ఉన్నటువంటి కొబ్బరి చెట్లు, ఆ కొబ్బరి చెట్లకు ఉన్నటువంటి కాయ రాలి కింద పడ్డాయి. అది తన్నై ఉద్దేశిత్తు విజగరదాగ కొండుక ఎలగరాన వైపాయ, అదిగో అది తననేదో చెయ్యాలని తమ మీద రాలి పడ్డాయని కొబ్బరికాయలు, అక్కడ ఉన్నటువంటి చేపలు తుళ్ళి తుళ్ళి కయలగలాన వైపాయ ఎగిరెగిరి పడగా, అంటే అలా ఎగరటం మొదలు పెట్టాయి అవి. కురిగిరియం కయల్ తన్నై ఉద్దేశిత్తు పాయగలదాగ కొండు కురుగుగలల్ తిదిరి ఓడా నిక్కమాయిత్తు. అదేమిటి, చేపల్ని కొంగలని చూసి చేపలు భయపడాలి, కానీ ఇక్కడ ఎలా ఉన్నదట, చేపలు ఎగరటం చూసి అవి తమనుద్దేశించే అవి ఎగురుతున్నాయని భావించి అక్కడ ఉన్నటువంటి కొంగలన్నీ కూడా చెల్లా చెదురుగా పారిపోయాయి. ఇరెండుక్కుం ఒక్కుమాయిత్తు కలకం, ఆ కొంగలకి చేపలకి రెండిటికి సమానం కలకం. ఎందుకని, చేపలకి ఉన్నటువంటి భయం అది అసలు భయపడవలసిన అవసరమే లేదు. కొబ్బరికాయ రాలి పడితే అవి తమ గురించే రాలి పడ్డాయని అవి భయపడి ఎగరటం మొదలు పెట్టాయి. ఆ చేపలు తమ గురించే ఎగురుతున్నాయని ఇవి భయపడి పారిపోవటం మొదలు పెట్టాయి. అక్కడ ఉన్నటువంటి కొంగలు ఇరెండుక్కుం ఒక్కుమాయిత్తు, ఇద్దరికీ సమానమండి. ఏమిటది, ఆ భయపడటం అనేటువంటిది మనసు కలత అనేటువంటిది. తన్నై కురిత్తు అందిక్కే ఇరుక్కచ్చేదే అంజా నిర్కుమాయిత్తు కైల్, తన గురించి కాకపోయినప్పటికీ కూడా భయపడుతూ ఉన్నాయి చేపలు. కురుగు అది తనకు అమిషమాయ్ తాన్ అదుక్కు బాగా బాధకమా నిక్కచ్చేదేయం అంజి ఓడా నిక్కుమాయిత్తు. పురుగు అది తనకు అమిషమాయ్, ఆ పురుగు అంటే కొంగ, దానికి అది తనకు అమిషమాయ్, ఆ కొంగకి ఆహారం కదా ఇది, ఇది చేపలు అనేటువంటివి. తాన్ అదుక్కు బాధకమాగా నిక్కచ్చేదేయం, ఆ చేపలు ఈ కొంగలకి బాధాకరమైనటువంటివి కావు, ఆహారంగా ఉండేటువంటివి. అయినప్పటికీ అంజి ఓడా నిక్కుమాయిత్తు, అవి అలా పారిపోతూ పరిగెడుతూ ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి కొంగలు కూడా. ఇది మేవా అరక్కర తెన్నిలంగై వేందన్ వీయచ్చరంతురందు మావాయ్ పిడందు మల్లడర్తూ మరుదం సాయత్త మాలదిడం కావాల్ తెంగిన్ పഴం వీజ கயல்கள் பாயக்குறுகிரியும் பூவார் கழனி ஒழிலாரும் పుల్లంబూదంగుడి తానే. నాలాం పాటు చిన్నదే లేని త్వరగానే అవుతుంది, కంగారు పడకండి, ఆపేద్దాం. வெற்பாலித்யாதி கிருஷ்ணாவதாரத்தில் மிகவும் ஆச்சரியாவகமாய் திரியக்ஸ்தாவரங்களை நிரசித்தளவன்னியே தேவஜாதிக்கு நிர்வாகனான அனுகூலன் விரோதித்தத்தை மலையை சுமந்தாகிலும் கை ஓயும்படி பண்ணின செயலும் ராமாவதாரத்தில் கையோயாதே கைவிஞ்சி வருஷத்தை வருஷித்து கொண்டு நின்ன அவனிடத்திலும் வீயா ஒரு ஸ்தரம் துறந்து முடித்து விடமாட்டாதே அனுகூலிக்குமோ என்னுன செய்யாலே கை கஜேவித்து கொண்டு வந்ததும் ఎవరై ఈడుపడుతుగయ్యాలే అవ్వవతారద్వయத்தை అనుసంధిక్కిరాల్ ఎన్ను సంగతి. రామావతారాన్ని కృష్ణావతారాన్ని అనుభవిస్తున్నారు ఆళ్వారు. ఇందులో కృష్ణావతారంలో మిక్కిలి ఆశ్చర్యకరమైనటువంటి ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి తిరియక్ స్థావరంగళై నిరసిత్త అళవన్నీయై, తిరియక్కులని స్థావరాలని నిరసించడం మాత్రమే కాదండి. తిరియక్ అంటే అదిగో కేసి, స్థావరాలంటే ఆ మద్ది చెట్లు, వాటిని నిరసించడం మాత్రమే కాదండి, దేవజాతికి నిర్వాహకుడైనటువంటి ఆ ఇంద్రుడు అనుకూలం విరోధిస్తై, అనుకూలుడైనటువంటి ఇంద్రుడు విరోధాన్ని చూపిస్తే మలయ్యై సుమందాగిలం
కై ఓయుంబడి పండిన శైలు. అదిగో పర్వతాన్ని ఎత్తే చెయ్యి నొప్పెట్టేటట్టుగా చేసినటువంటి ఆ చేష్టితాన్ని రామావతారంలో చేతిని నొప్పించకుండానే కైవించి శరవర్షత్తాయి. ఆ చేయి నొప్పి లేకుండానే కైవించి చేతికి మించి శరవర్షాన్ని వర్షించినటువంటి అవనిడత్తిലും వీయ ஒரு శరం తురందు ముడిత్తు విడమాటాదే. ఆ చెయ్యిను కయ్యోయాదే కైవించి శరవర్షత్తే వర్షిత్తుకొండ నిన్ను అవనిడత్తిലും. అదిగో చెయ్యి నొప్పి పుట్టనట్టుగా బాణపు పరంపరలను వర్షించేటువంటి ఆ రావణాసుడి విషయంలో ఒక శరం తురందు ముడిత్తు విడమాటాదే. రావణాసుడు అలా బాణ పరంపర వేస్తూ ఉంటే ఒక్క బాణం వేసేసి నశింప చేసేయచ్చు కదా, కానీ అలా చేయకుండా అనుకూలిక్కుమో ఎన్నున చెయ్యాలే, ఏమో ఎప్పటికైనా అనుకూలుడు అవుతాడేమో, శరణాగతి చేస్తాడేమో, రామా నువ్వే నాకు రక్షకం అంటాడేమో అనేటువంటి ఆశతోటి కైకజియ విట్టుకొండు వందరం, అదిగో అనే ఆశతోటి చేతికి దొరికినటువంటి ఆయన్ని విడిచిపెట్టినటువంటి ఆ సన్నివేశము ఎవరై ఈడుపడుతుగయ్యాలే వాళ్ళని ఈడుపరిచాయి. అంటే అనుకూలుడే విరోధించాడు ఇంద్రుడు, ఆ ఇంద్రుడి గురించి రక్షించాడు. ఇంద్రుడి నుండి ఆ గోవుల్ని గోపాలకుల్ని పర్వతాన్ని ఎత్తి చెయ్యి నొప్పి పెట్టేలాగా పర్వతాన్ని ఎత్తాడు. కానీ ఇక్కడ చెయ్యి నొప్పి పెట్టకపోయినా అలా ఎదురు వ్యక్తి బాణ పరంపరలను విడిచిపెడుతూ ఉన్నప్పటికీ కూడా ఒక బాణం వేసి సంహరించకుండా నశింప చేయకుండా ఎప్పటికైనా అనుకూలుడవుతాడేమో అని ఆశతోటి ఏదో కొంచెపు బాణపు దెబ్బల్ని తగిల్చి పంపించడం అనేటువంటి ఈ సన్నివేశాలు రెండు కూడా ఆళ్వాళ్ళని మోహపరచడం చేత ఆ రెండు అవతారాలని అనుభవిస్తున్నారు ఈ పాత్రలో. వెర్పాల్ మారి పழுదాకి విరల్ వాల్ అరక్కర్ తలైవంతన్ వర్పార్ திரடு ஓளை நான்கும் துணித்து அவள் விழிரா அவள் తుణిత్త వల్విల్ రామనిడం. వల్విల్ రామన్ అని ఇక్కడ వేంచేసి ఉన్నటువంటి విరుమాళ పేరు వల్విల్ రామన్. నిడం కற்பாறு புரிசை செய்குன்றம் கவினார் கூடம் மாளிகைகள் பொற்பாறு மாடம் எజిలాரும் உள்ளம்பூதங்குடிதானே. వెర్పాల్ మారి పశుదాకి. వెర్ప అంటే పర్వతం కదా, గోవర్ధన పర్వతంతో మారి పశుదాకి వర్షాన్ని వ్యర్థమయ్యేటట్లుగా చేసి విరల్ వాళ్ బలమున్ను ఖడ్గమున్ను గల అరక్కర్ తలైవంతన్ రాక్షసులకు ప్రధానుడైన రావణుని యొక్క వర్పార్ బలపూర్ణమై, వల్పాల్ అనమాట అంటే బలపూర్ణమై, తిరల్ తోళ్ దృఢమైన భుజములను, ఐనాన్గుం అంటే 20 తుణిత్త ఛేదించినటువంటి వాళ్ళు మృదువైనటువంటి విల్ ఇరామన్ ధనుస్సు కలిగినటువంటి శ్రీరాముని యొక్క ఎడము స్థానము కర్పార్ శిల్పపూర్ణమైనటువంటి పురిసై ప్రాకారములుగా అంటే బురుజులుగా చేయబడినటువంటి కుండం పర్వతములు, కవినార్ సౌందర్యము చేత పూర్ణమైన కూటములు, మాళిగైగల్ భవనములు, పొర్పార్ సౌందర్యముతోటి పూర్ణమైనటువంటి మేడలు, పొర్పార్ మాడం అనమాట. వీటి యొక్క ఎజిల్ అరుం పొళ్ళంబోదంగుడి తానే. వీటి యొక్క సౌందర్యముతోటి పూర్ణమైన తిరుప్పొళ్ళంబోదంగుడి అని దివ్యదేశమే. కృష్ణావతారంలో ఇంద్రుడికి కోపం వచ్చింది, రాళ్ల వర్షాన్ని కురిపించాడు. ఆ రాళ్ల వర్షాన్ని గోవర్ధన పర్వతంతో అడ్డగించాడు. రాక్షస రాజైనటువంటి రావణాసుడు యొక్క బలాన్ని, ఆ దాఢ్యాన్ని కలిగినటువంటి 20 భుజాలని ఛేదించినటువంటి వాడు. అలాంటి శ్రీరాముడు వేంచేసి ఉన్నటువంటి స్థానం ఇది. మంచి శిల్పాలతో కూడినటువంటి ప్రాకారాలు, పర్వతాలు,
అందమైనటువంటి కోటాలు, భవనాలు, మేడలు, వీటి యొక్క సౌందర్యంతో పూర్ణమైన తిరుప్పుళ్ళంబోధం గుడి అని దివ్యదేశమే అంటున్నారు ఈ పాత్రలు. వెర్పాల్ మారి పడుదాకి మలయ్యాలే ఇంద్రన్ అభిసంధి పూర్వకమాగ వర్షిత్త వర్షత్తై వ్యర్థమాంబడి పన్నే. మలయ్యాలే పర్వతంతో ఇంద్రుడు కురిపించినటువంటి ఆ రాళ్ల వర్షాన్ని వ్యర్థమయ్యేటట్టుగా చేసి, పెరుమిడొక్కరాయ్ சாயுதரமாய் இருந்துள்ள ராட்சசர்க்கெல்லாம் ஒழி அடித்து புக்கு ஒதுங்கலாம்படி அஞ்சினான் புகலிடம் இருந்துள்ள அவனுடைய வன்மை மிக்கு திரண்டு இருந்துள்ள தோள்கள் இருபதையும் துணித்த மிடுக்கை ఉడైతానవిల్లయ్యుడయ్య చక్రవర్తి తిరుమగన్ వర్తిక్కిర దేశం. గొప్ప బలం కలిగినటువంటి వాళ్ళు, ఆయుధాలను కలిగినటువంటి వాళ్ళు, రాక్షసులందరికీ కూడా మార్గదర్శకమైనటువంటి వాడు, ఒజి అడిస్తూ పుక్కు వదుక్కలాంబడి వెళ్ళి ప్రవేశించడానికి వీలయ్యేటట్లుగా అంజినాన్ పుగలెడమా ఇరుందుళ్ళ అవనుడయా, భయపడితే రక్షకం నేనున్నానరా అని అభయమిచ్చేటువంటి వాడు ఆ రావణాసుడు. రాక్షసులకు భయం కలిగితే అలాంటి ఆయన యొక్క వన్మై మిక్కు తిరండు ఇరుందుళ్ళ తోள்கள் ఇరుపదయ్యం తుణిత, అలాంటి రావణాసుడు యొక్క బలం కలిగినటువంటి 20 చేతులని ఖండించి వేసినటువంటి బలము కలిగిన విల్లు కలిగిన చక్రవర్తి తిరుమగను వేంచేసి ఉండేటువంటి దేశం. అదే విల్ రామన్ కదా, అందుకని బలమైనటువంటి విల్లు. కర్పారు ఇత్యాది తుజిల్ మిక్కిరుందుళ్ళ కర్పారు పురుషై కుండ్రం கவினாறு கூடம் மாளிகைகள் பொற்பாறு மாடம் எழிலாரும் புள்ளம் பூதங்குடித்தானே. தொழில் మిక్కిరుందుళ్ళ మదిల్ செய் కున్నంగల్, అదిగో పెద్ద పెద్ద ప్రాకారాలు, పర్వతాల్లాగా ఉన్నటువంటి మదిల్ సెய் కున్నంగల్, ప్రాకారాల్లాగా ఉన్నటువంటి పర్వతాలే ప్రాకారాలు అన్నమాట. అడగు మిక్కిరుందుళ్ళ కోడంగల్, అందంగా ఉన్నటువంటి కోటాలు, మాళిగైగల్ మేడలు, అడగు మిక్కిరుందుళ్ళ మాడం ఇవత్తినుడయ ఎజిల్ మిక్కిరుందుళ్ళ, ఇలాంటి సౌందర్యము ఒప్పారుతూ ఉండేటువంటి ఆ తిరుప్పుళ్ళంబూదం గుడితానే. వెర్పాల్ మారి పழுதாக்கி విరల్ వాల్ అరక్కర తలైవంతన్ వర్పాల్ తెరడు ఓళై నాన్గుం துணித்தவள் வில் ராமனிடம் கற்பாறு புரிசை செய்குன்றம் கவினார் கோடம் மாளிகைகள் பொற்பாறு மாடம் எழிலாரும் உள்ளம் பூதங்குடித்தானே. திருமங்கையாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். பெரியவாச்சான் பிள்ளை திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமா